వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి చతుర్థ స్థానము నుండి ఒక్కొక్క గ్రహము బయటికి వెళుతూ ఉండడం కూడా ఈ రాశి వారికి అనుకూలించేటువంటి అంశం. రాశి వారికి ప్రస్తుతానికి అష్టమంలో గురుని యొక్క దోషం ఉన్నది, అర్ధాష్టమ కుజుని యొక్క దోషం ఉన్నది. ఇలా అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య కొంత తక్కువగా ఉన్నప్పటికీ బుధుని యొక్క బలము, చంద్రుని యొక్క బలం ప్రధానంగా ఈ రాశి వారిని ముందుకు నడిపిస్తూ ఉంటాయి. అలాగే ఈ వారంలో కొంత నిర్ణయాత్మకమైనటువంటి శక్తి తక్కువగా ఉంటుంది. అనగా ఏ సమయానికి ఏ నిర్ణయం తీసుకోవాలి, లేదా కుటుంబ సభ్యులు పలానా ప్రపోజల్ మీ దగ్గర పెట్టినప్పుడు దానికి ఏ విధంగా స్పందించాలి, అలాగే ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆ నిర్ణయాత్మకమైనటువంటి శక్తి చాలా తక్కువగా ఉంటుంది. అలాగే చాలా సున్నితంగా ఉంటుంది మనసు. అంటే ఇదివరకు పెద్దగా పట్టించుకోనటువంటి విషయాలని ఇప్పుడు చాలా భూతద్దంలో చూస్తూ ఉండడం, లేదు ఎవరైనా ఒక మాట అంటే చాలా బాధపడుతూ ఉండడం. ఎందుకు మనల్ని అంటున్నారు, మనమేం ఆ విధంగా మన అలా ఏమీ ఇదిలా ముందుకు వెళ్ళలేదు కదా, మనం ఆ రకంగా ఏమి ఆలోచించలేదు కదా, లేదా మన యొక్క ప్రవర్తన ఆ విధంగా లేదు కదా అనేటువంటి విధానంలో కొంచెం బాధపడుతూ ఉంటారు. అంటే సున్నితమైనటువంటి మనస్తత్వం ఉంటుంది. అలాగే ఏ విషయానికైనా సరే ప్రతిస్పందించేటువంటి తీరు బాగా ఆలస్యంగా ఉంటుంది. ఎవరైనా వచ్చి ఏదైనా మాట చెప్తున్నారు అనుకోండి, ఈ బుర్ర ఎక్కడో ఆలోచిస్తూ ఉంటుంది. వచ్చినవాడు ఏం మాట్లాడుతున్నాడో వినరు. అందుకని వాడికి ఏం సమాధానం చెప్పాల్సి వచ్చినా కొద్దిగా ఆలస్యంగా చెప్తూ ఉంటారు. అవతల పక్క వాళ్ళు కొంచెం ఇతను వేరే చోట ఆలోచిస్తున్నాడు అని చెప్పి వాళ్ళు అనుకుని కొంచెం చిన్నబుచ్చుకుని వెళుతూ ఉంటారు. అంటే బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్. ఇటువంటి వాటికి కూడా ఈ రాశి వారికి అవకాశం ఉంటుంది. అంటే ఈ వారంలో ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఏమీ లేవు, కానీ ఎక్కడ మీకు సపోర్ట్ దొరకదు. ప్రత్యేకించి కుటుంబ సభ్యుల దగ్గర కానీ, లేదా మీ ఆత్మీయుల దగ్గర కానీ, జీవిత భాగస్వామి దగ్గర కానీ, లేదా మీ సోదర సోదరీ వర్గాలు వారి దగ్గర కానీ మీకు కావలసినటువంటి సపోర్ట్ దొరకదు. మీకు చాలా కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి విషయాలను సైతం వాళ్ళు కొంచెం పక్కన పెడుతూ ఉంటారు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి వాటిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఇవే అని మీరు ఎంతమందికి చెప్పినా మీ మాటను నమ్మేటువంటి వారు ఉండరు. ఇటువంటివి ఈ వారంలో ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు సానుకూలంగా ఉన్నాయి. వారం చివరిలో మానసిక ప్రశాంతత వస్తుంది.